గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. वरदण्ड मण्डितकरा ब्रह्माचल शंकर प्रकृति सरस्वती డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ లక్ష్మీ మేడం గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ యాజమాన్య మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అతిథులకు అందరికీ శ్రేయోభిలాషులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మీకు అందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బంగారు భవిష్యత్తు వేయడానికి నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం తరఫు నుండి గురు పూజోత్సవ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ శుభ మధ్యాహ్నం. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ అదర్ వెల్-విషర్స్, ఎల్డర్స్, dignitary of the dais, respected P. Sudarshan Reddy garu, MLA, former Minister of Telangana, and other eminent elites of the town. ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి దినంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళకి ఏమున్నాయనేటువంటి నైరాశ్యంతో ఉన్నటువంటి మిత్రులను ఉపాధ్యాయులు చాలా మంది చూడడం జరిగింది. మరి ఈరోజు దానికి స్వస్తి చెప్పేసి ప్రైవేట్ పాఠశాల అండ్ కళాశాల యాజమాన్యం వారు దీనికి కార్పొరేట్ కాలేజీలో లక్షల రూపాయలు మోసం చేసి మనకి ఇబ్బంది చేశారు. ఈ సంవత్సరం మన కాలేజీలో కూడా తరఫున ఇంటర్మీడియట్ కాలేజీ కూడా స్టేట్ లెవెల్లో చేశారు. టీచర్కి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన గవర్నర్ టీచర్ సన్మానం చేయడం జరిగింది సార్. కాబట్టి గవర్నర్ ఎడ్యుకేషన్ ఆపుగా మరియు చాలా అంతకంగా ముందే కట్టాలని మా కష్టాన్ని అందరూ కూడా మీరు చెప్పే పనులు మేము చేస్తాం సార్. మీ అందరికీ మాకు ఉండాలని మా గౌరవ కూడా సాగరినప్పుడు విజయనగరంలో దాదాపు గొడవ వాటికి మన ప్రదర్శనకి కూడా సహాయం చేస్తాం. మనము కూడా మీ ఆదేశాలతో ఉన్న మాట్లాడితే మేము సహాయం చేయడానికి ఎంతో చూస్తాం సార్. మీ అసలైన పరిస్థితులందరూ కూడా ఇవాళ పరిస్థితుల్లో బోధనని ఎడ్యుకేషన్ హైలైట్ చేయడంలో 4 జిల్లాల నుంచి వస్తున్నారు సార్. మీరు అందరూ కూడా ప్రెస్ కూడా అందరికీ కూడా నేను రుణపడి చెప్తూ ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులు, వివిధ కష్టమైన విద్యలు, విద్యార్థులు అది మన రెస్పెక్టర్లు మన అందరికీ కూడా మా విద్యా సంస్థ తరఫున నమస్కరిస్తూ ముగిస్తున్నాను.
నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము సరిపోదు తమ్మి జరజల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జరజల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అడలేదని చెప్పిన కుదరది గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము నువ్వు ప్రతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మరిచేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం స్వేరో సైనికుడై సాగర కాలం నేనేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కనునిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము సరిపోదు తమ్మి జరజల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జరజల్ది మేలుకోరు
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఒకసారి నువ్వు ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించు. ఒకసారి నువ్వు ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం. చేలో సైనికుడై సాగర కాలం మీరేస్తాం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఒకసారి నువ్వు
నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే పులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మెరు నిత్యం స్వేరో సైనికుడై సాగర కాలం నేనేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ తను నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కదు తప్పనిసరిగా విద్యార్థులందరూ రేపు కాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ విద్యను అభివృద్ధి అర్థం చేసుకొని ప్రతి సభ్యులతో విరుద్ధ వచ్చి మీ అందరూ ఆదుకోవడం మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన విద్యార్థులు డిస్కస్ చేశారు దాంట్లో భావించారు గతంలో కూడా చాలా మంది ఇప్పుడు కూడా మన స్టేట్లో నేను నా జీవితంలో గౌరవిస్తూ నా పిల్లలు పేరెంట్స్ తర్వాత తల్లిదండ్రుల తర్వాత మన టీచర్లు పెట్టాము అందులో ఫ్యూచర్ డెవలప్మెంట్ టెక్నికల్ కూడా కొంచెం స్వార్థ మన స్వార్థ టెక్నికల్ పాలిటిక్స్ కానీ ఏంటి కానీ ఐడియా కానీ అక్కడ ఏంటి పట్టి మొదలు లీడర్షిప్ వార్నింగ్ ఇచ్చాం లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కాబట్టి దగ్గర పనిచేసేటువంటి ఏదో క్లాస్ పనిచేయడం లేదు ఉదాహరణ ఎడ్యుకేషన్ తర్వాత మనమే చేసుకోవాలి ఉదాహరణ అక్కడ
విద్యార్థులు ఎడ్యుకేషన్ లైఫ్ విద్యార్థులు కూడా ప్రాబ్లమ్స్